కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా ఆదాయానికి కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ దానికి సమానంగా ఖర్చు కూడా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. అధిక పరాక్రమం ప్రదర్శించడం వల్ల శత్రు నాశనం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి భూ లాభ ప్రాప్తి జరుగుతుంది. ధైర్యము బుద్ధితో అనేక కార్యక్రమాలను జయించగలుగుతారు. జాయింట్ వ్యాపారస్తులు కలహాలు పొంది వ్యాపారంలోంచి విడిపోతారు. అలాగే విదేశీ ప్రయాణం చేసేవారికి ఫలితం బాగా ఉంటుంది. చిరకాల స్నేహితుల వల్ల మంచి ద్రవ్యలాభం చేకూరుతుంది. గురుభక్తి ప్రదర్శిస్తే లాభం చేకూరుతుంది. ఇష్టార్థ లాభం చేకూరుతుంది. బంధువులతోనూ కుటుంబ పెద్దలతోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు అనవసరంగా చేయవద్దు. మనశ్శాంతిగా ఉంటే చాలా మంచిది. ఏ పని మొదలెట్టినా పని జరగక అసంతృప్తి, మనశ్చింతన, చాలా పరితాపం చెందుతూ ఉంటారు. వాహనాలను మార్చి కొత్త వాహనాలు కొంటూ ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు, అనవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎంత వచ్చినా సరే ఉద్యోగంలో ఉన్న వారందరికీ అధికారుల ఆదరణ, దాని ద్వారా స్థానచలనం కూడా జరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులకి లాభము నష్టము కూడా సమపాళ్లలో ఉంటాయి. ఈ వారం కోర్టు వ్యవహారాలు చాలా కాలం నుండి పరిష్కారం కానివన్నీ పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి అవకాశం. కుటుంబ సభ్యులు పెద్దలతోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గౌరవంగా ఉంటే చాలా బాగుంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి ఉదయం సాయంత్రం. హస్తా నక్షత్రం వారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చిత్త 1, 2 పాదాల వారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.